నా ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే 8 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హ్యూమన్ హార్ట్ యొక్క నీట్ డయాగ్రామ్ తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఈ సంవత్సరం వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళిపోయింది, కానీ మీకు సెకండ్ ఇయర్ లో జువాలజీలో క్వశ్చన్ అలాగే ఉంది హ్యూమన్ అనాటమీలో. కాబట్టి క్వశ్చన్ ని ప్రాపర్లీ చూసుకోండి. రెండోది వచ్చేటప్పటికల్లా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ విత్ నీట్ డయాగ్రామ్, అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా, ఇవి రెండు కూడా సైమల్టేనియస్లీ ఈక్వలెంట్ ఇంపార్టెంట్. కాబట్టి రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. రెండోది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వర్కింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్, దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ డబుల్ సర్క్యులేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అది కూడా సైమల్టేనియస్లీ మీకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. కాబట్టి హ్యూమన్ హార్ట్ కి సంబంధించి కన్స్ట్రక్షన్, బేసిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్కింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ వచ్చేటప్పటికల్లా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రెండు కూడా విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్లియరా? సో ఆల్రెడీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ మల్టిపుల్ ఎల్ఎస్ అంటే ఏంటి, అది బ్లడ్ గ్రూప్స్ యొక్క క్లాసిఫికేషన్ లో ఎలా పనికొస్తుంది, దీని మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ లో ఈ కాన్సెప్ట్ కనుక ఇవ్వకపోతే డెఫినెట్లీ 4 మార్క్స్ క్వశ్చన్ లో రివర్స్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ లో ఇది కంపల్సరీగా కనబడుతుంది. జాగ్రత్తగా క్వశ్చన్ ని రివైజ్ చేసుకోండి. అలాగే క్రోమోజోమల్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం ఫర్ ద సెక్స్ డిటర్మినేషన్, అంటే మేల్ ఫీమేల్ క్లాసిఫికేషన్ చేయడంలో క్రోమోజోమ్స్ యొక్క క్లాసిఫికేషన్, దట్ ఈస్ 22 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దానిలో ఒకటి డిఫరెన్షియేటింగ్ క్రోమోజోమ్ ఉంటుంది. దాన్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.